పై హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హోటల్ దగ్గరకు వచ్చిన వారికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డబ్బులు పంచాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో డబ్బుల పంపిణీకి జగ్గారెడ్డి వ్యూహ రచన చేశాడు. ఓట్ల కొనుగోలుకు స్వయంగా రంగంలోకి దిగాడు. బైక్ పై తిరుగుతూ సదాశివపేటలో డబ్బులు ఇచ్చాడు. దీంతో స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉందని జగ్గారెడ్డిని అక్కడి పంపించేస్తారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డిపై కేసు నమోదు చేస్తారు. సదాశివపేట చాంద్పాయ్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హోటల్ దగ్గరకు వచ్చిన వారికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డబ్బులు పంచాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, సదాశివపేటలో బైక్ పై తిరుగుతూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. ముఖ్యంగా సదాశివపేట పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందనేటువంటి సంకేతాలు వెలువడ్డ నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం వ్యూహాన్ని రచించినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్ధరాత్రి నుంచే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి బైక్ పై తిరుగుతూ చాలా ప్రాంతాల్లో డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అర్ధరాత్రి నుంచే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆయన బైక్ మీద తిరుగుతూ పలు వార్డుల్లో డబ్బులు పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఇట్లా చాంద్బాయికి సంబంధించిన ఒక హోటల్ ఉంటుంది, అది జాతీయ రహదారి దగ్గరే ఉంటుంది. అక్కడికి వచ్చి ఆయన ఏకంగా ఆయనే స్వయంగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు, సదాశివపేట పట్టణానికి సంబంధించిన చాలా మంది ప్రజలు, వివిధ వార్డులకు సంబంధించిన ప్రజలు అక్కడికి వచ్చి టీ తాగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో అక్కడ వచ్చినటువంటి ప్రజలను కొందరిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్థానికంగా ఉండి కొంతమందిని అక్కడికి పంపించి డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేయడం ద్వారా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల ఓట్లు పెద్ద ఎత్తున కొల్లగొట్టాలనే ఒక కుట్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు, కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కూడా ఆయనకు పేరుంది. అయితే అట్లాంటి ఒక నాయకుడు స్వయంగా బైక్ పై తిరుగుతూ ఈరోజు తెల్లవారుజామున అటు సంగారెడ్డిలో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు సదాశివపేటకు వచ్చి సదాశివపేటలో కావచ్చు, ఆయన స్వయం బహిరంగంగా కూడా డబ్బులు పంచుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కానీ, అక్కడ ఉండేటువంటి పోలీసులు కానీ కనీసం అతన్ని నిలువరించే ప్రయత్నం చేయరు, పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి, గమనించినటువంటి స్థానికులు కొందరు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఇట్లా జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నాడు, బహిరంగంగా డబ్బులు పంచుతున్నాడు అని చెప్పిన నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి తూతు మంత్రంగా అతన్ని అక్కడి నుంచి పంపించి వేసి ఏదో కేసు నమోదు చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు తప్ప ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అటు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇటు సదాశివపేట మున్సిపాలిటీ, ఇదంతా కూడా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈ సదాశివపేటలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజయకేతనం ఎగరవేస్తుంది అనేది ఒకటి సంకేతం అయితే వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలకు సంబంధించిన విషయం కావచ్చు, అవేవి కూడా సక్రమంగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు, అవేవి కూడా అమలు కాలేదు. అట్లాగే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో ఏ ఒక్క అభివృద్ధిని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చి అక్కడ రోడ్లు కానీ మిగతా విషయాల మీద కానీ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్లకు నిరసనలు ఎదురైనటువంటి పరిస్థితి. ఏం చేశారని ప్రజలు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అట్లాగే అటు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి కావచ్చు, మహాలక్ష్మి ద్వారా 2,500 రూపాయలు ఇచ్చే అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రజలు, మహిళలు వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు సరైనటువంటి స్పందన రానటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అటు హరీష్ రావు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం, వాళ్ళు ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామనే ఒక పద్ధతిలో ప్రజలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయం పట్టుకున్నది. ఎలాగైనా ఈ
ప్రలోభాలకు గురి చేయాలి, మద్యం పంపిణీ చేయాలి, డబ్బులు పంపిణీ చేయాలి అనే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని వాళ్ళు పెద్ద ఎత్తున నిన్న రాత్రి నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే జగ్గారెడ్డి స్వయంగా వచ్చి బైక్ మీద వచ్చి ఆయన బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి ఆయనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సదాశివపేటలో పలు వార్డులో కూడా ఆయన బైక్ మీద తిరిగినట్టుగా తెలుస్తుంది. అట్లాగే సంగారెడ్డిలో కూడా తిరిగారు. అందులో భాగంగానే ఇక్కడ చాంద్బాయి హోటల్ అని అక్కడికి రావడం జరిగింది. అక్కడ చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అది. ప్రజలంతా అక్కడికి వచ్చేటువంటి ప్రాంతం. రోజు అక్కడ కూలీలు కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు వచ్చి ఎందుకు అక్కడికి వస్తున్న నేపథ్యంలో అక్కడైతే మంచి సెంటర్ గా ఉంటుంది, డైరెక్ట్ గా డబ్బులు పంపిణీ చేయొచ్చు అని చెప్పి ఆయన వచ్చి అక్కడ రోడ్డు మీద నిలబడి అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి అతన్ని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. అది కూడా ఏదో ఆయన బతిమిలాడి అయ్యా మీరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళండి అని చెప్పి బతిమిలాడుతూ ఆయన అక్కడి నుంచి పంపించారు తప్ప ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన పూర్తిగా జరుగుతూ ఉన్నది, మీరు ఇట్లా పంపిణీ చేయడం కరెక్ట్ కాదు, ఇది క్రైమ్, ఇది నేరం అవుతుందని చెప్పి ఆయనను అక్కడి నుంచి పట్టుకున్నటువంటి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఏదో అతను కాళ్ళ వేళ్ల పడి పోలీసులు అక్కడి నుంచి ఆయనను పంపించినటువంటి ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఏదో నామకే వాస్తే ఒక కేసు నమోదు చేసినట్టు చేస్తున్నారు కానీ ఆయన యథావిధిగా ఆయన బయట తిరుగుతూ ఉన్నారు. ఆయన మళ్ళీ డబ్బుల పంపిణీకి సంబంధించి కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అటు సంగారెడ్డిలో తన అనుచరుల ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆయన సంగారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున బైక్ మీద తిరుగుతూ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అట్లాగే సదాశివపేట మున్సిపాలిటీలో కూడా ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు. అంటే ఇంత బరి తెగించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏకంగా డబ్బులు పంపిణీకి దిగుతున్నారు. ఒకవైపు అటు సదాశివపేటలో కూడా అక్కడ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా డబ్బులు పంపిణీ చేస్తూ ప్రజలకు పట్టుబడి ఆయన కారులో వెళ్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టి వెళ్ళినటువంటి పరిస్థితి, అంత దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలా మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి ఇతర ప్రాంతాల వాళ్ళని తీసుకొచ్చి అటు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి నెంబర్ లేని వాహనాల్లో తిరుగుతూ వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు. అటు సంగారెడ్డిలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇటు నర్సాపూర్ నియోజకవర్గంలో అక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇటు గజ్వేల్ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళు ఓటమి భయం పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పద్ధతిలో అక్రమాలు చేసైనా పర్వాలేదు, ప్రజల్ని ప్రలోభ పెట్టైనా పర్వాలేదు, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలి, ఓటర్లను కొనుగోలు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా ఎన్నికల అధికారులకు ఫోన్ చేశారు, పోలీసులకు ఫోన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగ్గారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.